హాయ్ ఎవరీవన్, వీడియో చూసే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఈ రోజు మనం ఒక మల్టీనేషనల్ కంపెనీ అయిన సదర్లాండ్ నుంచి వచ్చిన తాజా రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది పూర్తిగా ప్రైవేట్ జాబ్ అండ్ శాలరీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెషర్స్ కూడా దీనికోసం అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్, ఆ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మనం వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రిక్రూట్మెంట్ సదర్లాండ్ లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఈ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది B2B కస్టమర్ సపోర్ట్, అంటే కంపెనీ టు కంపెనీ మధ్య జరిగే కస్టమర్ హ్యాండ్లింగ్ అనమాట. సో ఇక్కడ జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనం భోపాల్, చెన్నై, కొచ్చిన్, హైదరాబాద్, ముంబై అంటే మల్టీ సిటీస్ కదా. సో ఇక్కడ మల్టీ సిటీస్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి అయితే దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదండి, కానీ మంచి సిటీస్లో మంచి బ్రాండ్లో ఆఫీస్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి వచ్చి 25,000 నుంచి 29,400 మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. సో ఇది కూడా అంబిషన్ బాక్స్ అండ్ గ్లాస్ డోర్ నుంచి వెబ్సైట్ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే శాలరీస్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇక పర్ మంత్ శాలరీ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లంచ్ సబ్సిడీ ఇలాంటివి కూడా ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికోసం మీకు ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అది మీకు నిజంగా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మీ ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. 18 years ఎబో వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు, బికాస్ వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు అడగట్లేదు. సో ఫ్రెషర్స్కి కూడా ఈ జాబ్ బాగా సెట్ అవుతుంది. సో డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికోసం మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి అంటే మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్, అంటే ఇంగ్లీష్లో మీకు మాట్లాడడం అండ్ రాయడం అనేది క్లియర్గా వచ్చి ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ కస్టమర్ ఇంటరాక్షన్లో ప్రొఫెషనలిజం అయితే చూపించాలి. సో ఈ స్కిల్స్ అనేది మీకు డెఫినెట్లీ ఉండాలి అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే B2B కస్టమర్స్తో కాల్స్ ద్వారా అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ టైంకి క్వాలిటీతో కస్టమర్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రికార్డ్స్ అనేది ఇన్ టైంలోనే కరెక్ట్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి వెంటనే మీరు రియాక్ట్ అయ్యి బ్రాండ్ ఇమేజ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో మీ కెపాసిటీ ఏంటి అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీస్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీకు అక్కడ డెఫినెట్గా ఉంటాయి. అండ్ దీనికోసం సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత అవసరం అయితేనే ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మీరు షార్ట్ లిస్టింగ్ అనేది అయితే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 26, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయచ్చు. లింక్స్ అనేది ఎలా అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందో మీరు అక్కడి నుంచి అప్లై చేయొచ్చు. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా లేదు, బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు అప్లికేషన్స్ ఫీజ్ అడగరు. సో అలా జరిగి ఉంటే అది స్కామ్ అని కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇది నిజంగా ఒక మంచి ప్రైవేట్ జాబ్. మీకు లేదంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్, MNC జాబ్స్, 10th or 12th బేస్డ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.